ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్. మీ ఊరి పేర్లు చెప్పుకుంటమే ఇక్కడ ఉంటుంది. సో అందుకని బీ వెరీ బ్రీఫ్. వేస్తాను, నేను ఓన్లీ ప్రశ్నలే వేస్తాను అధ్యక్ష. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మనకు 2 ప్రొవిజన్స్ ఇస్తుంది అధ్యక్ష. అది నిజమా కాదా చెప్పాలి మంత్రి గారు. ఒకటి సెక్షన్ 46/2, 46/3లో ఏమవుతుంటే అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలు కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలకి 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి చెప్పిన 350 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తా వచ్చింది. నిజమా కాదా అని చెప్పాలి అధ్యక్ష. రెండవది, దీంట్లో పంచాయతీ రోడ్లు, తాగునీరు, బోర్వెల్స్, నీటిపారుదల లేదా ఎమర్జెన్సీ వర్కులు చేసుకునే ప్రొవిజన్ ఉందా లేదా అని అడుగుతున్నాను అధ్యక్ష. దీని ప్రకారంగా నేను ఇక్కడ కోట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. 29 జూలై 2024 లోక్సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇది నిజమా కాదా వెరిఫై చేయాలి. 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు మేము విడుదల చేయాల్సి ఉంది, విడుదల చేశాం. కానీ 1049 కోట్లకు మాత్రమే యుటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చారు అని స్టేట్మెంట్ ఇచ్చారు, లోక్సభలో ఇచ్చారు అధ్యక్ష. ఇది నిజమా కాదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కనీసం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న డబ్బులకి యుటిలిటీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదన్నమాట వాస్తవమా కాదా అని తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక ప్రశ్న ఉంది అధ్యక్ష, ప్రశ్న మాత్రం ఎక్కువ అడిగారు. లేదు, రెండవ ప్రొవిజన్ లో ఇంకో ప్రొవిజన్ అధ్యక్ష, సెక్షన్ 94 ఇండస్ట్రీస్. ఓకే, దీంట్లో ప్రశ్న అడుగుతున్నా అధ్యక్ష. దాంట్లో లేదు సార్, ప్రశ్న మాత్రమే అడుగుతాను అధ్యక్ష. దీంట్లో 94/1లో వెనుకబడిన జిల్లాల్లో ఇండస్ట్రియల్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే 15% అలవెన్స్ ఇవ్వాల బ్యాక్వర్డ్ రీజన్స్ అనే ప్రొవిజన్ కూడా ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమకు కూడా ఇటువంటి అలవెన్స్ రాలేదు అధ్యక్ష. అట్లాంటివి ఏమైనా వచ్చినాయా అని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇటువంటివి మీరు మీ ప్రశ్నలో వేస్తే బాగుంటుంది ఒరిజినల్ గా. ఇప్పుడు వచ్చి 6, 8 అడిగితే ఎఫ్ఎం గారు ప్రిపేర్డ్ గా ఉండాలి కదా. సరే, బోనేల విజయచంద్ర గారు, మంత్రి గారు అన్ని ఒకేసారి మీరు నోట్ చేసుకుంటే బెటర్ సార్. నమస్కారం అధ్యక్ష. మాది కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచే, పార్వతీపురం, మన్యం జిల్లా. ఇందులో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ నుంచే వచ్చిన వాడిని. అయితే అధ్యక్ష, మనకిచ్చే మౌలిక వసతుల అభివృద్ధిలో రోడ్స్, వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ మెడికల్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అధ్యక్ష. ఇంతవరకు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అక్కడ ఏది కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ, ఎలక్ట్రిసిటీ ఇప్పటికి కూడా కొన్ని ఏరియాలో, మా ఏరియాలో ముఖ్యంగా ఇంకా ఎలక్ట్రిసిటీ లేని విలేజెస్ కూడా ఉన్న ఏదైనా ఉంది అంటే అది మన్యం జిల్లాలోనే చూస్తున్నాం. అయితే ముఖ్యంగా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనకు వచ్చే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఉపాధి సృష్టి ఎంతవరకు, అంటే ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు క్రియేట్ చేయగలిగాము? అలాగే మామూలుగా ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రధానమంత్రి సడక్ యోజన, అలాగే పిఎంజి ఎన్ఆర్జీఎస్ పథకాలే కాకుండా ఇంకేమైనా కొత్తగా ఇప్పుడు ఇస్తున్న మన 7, నాకు తెలిసి ప్రకాశం కూడా కలిపారని చెప్పారు, ఈ 8 జిల్లాలని ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు క్రియేట్ చేయాలి? ఎందుకంటే అది మన మోటో కూడా, మన ఎన్డీఏ గవర్నమెంట్ది. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఏం చేయగలుగుతున్నాం? అలాగే ఈ డిస్ట్రిక్ట్స్లో సోషియో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ డేటా సర్వే ఏమైనా చేయించామా? దాన్ని బట్టి ఈ 8 డిస్ట్రిక్ట్లో ఏదానికి ప్రయారిటీ ఇవ్వాలనేది నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను. శ్రీమతి పల్లె సింధూరారెడ్డి. అధ్యక్ష, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం వెనుకబడిన జిల్లాలకి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఎంతవరకు శాంక్షన్ అయింది? అలాగే మనకి కేంద్రానికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి బుందేల్ఖండ్ అండ్ ఒరిస్సాలోని కేపీకే ప్రాంతానికి స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నారు అధ్యక్ష. అలాంటి ప్యాకేజీ ఏదన్నా మన వెనకబడిన జిల్లాలకి ఏమన్నా స్పెషల్గా క్రియేట్ చేసి ఇస్తున్నారా? దానికి ఏమైనా ప్రపోజల్స్ పంపించారా అధ్యక్ష? అలాగే రాయలసీమ బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ బోర్డ్, ఇంకా ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ బోర్డ్, ఇలాంటివి ఏమన్నా బోర్డులు క్రియేట్ చేసి ఏదన్నా వీరికి ఈ జిల్లాలకు ఏదన్నా హెల్ప్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని కోరుతున్నాను. బిఎన్ విజయ్ కుమార్. స్పీకర్ సార్,
Prakasham district has been included in backward district area this year, sir, with the efforts of Honorable Chief Minister, sir. On behalf of Prakasham district, we are very grateful. Sir, I would like to know that since this district has been included this year, the Niti Aayog has said that every year 50 crores they'll give to each district. Since it has been included this year, will we get 50 crores for the next 7 years? Like per district, they said they'll give 350 crores. Because we have started off late and probably because of the mistake of the government or because of oversight, our district was not included as in the backward district. So this year it has been included, and as per the Niti Aayog report, they were giving the 7 districts 50 crores each, 350 crores. So from this year will we get 350 crores for backward district of Andhra Pradesh, of Prakasham district, sir. And another thing I would like to bring to your notice, as per the discussions in the parliament, they said that some of the funds were not released